అందరికీ నమస్కారం. ద తెలుగు లైబ్రరీకి స్వాగతం. కిందటి వీడియోలో అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను, ఆయన రాసిన పుస్తకాలను క్లుప్తంగా వివరించుకున్నాం. ఈరోజు ఆయన రాసిన పుస్తకాలలోని ముఖ్యమైనది అబ్దుల్ కలాం గారి ఆత్మకథ అయిన వింగ్స్ ఆఫ్ ఫైర్ను, ఆ పుస్తకంలోని ముఖ్య విశేషాలను విశ్లేషించుకుందాం. ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన శిఖరాలను ఎలా అధిరోహించగలడో చెప్పడానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితమే ఒక నిదర్శనం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అబ్దుల్ కలాం గారి ఆత్మకథను మాత్రమే మనకు తెలియచెప్పదు. అది ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని క్షిపణుల రూపంలో ఎలా నిర్మించుకుందో తెలిపే చారిత్రక సాక్ష్యం. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా కలాం గారి బాల్యం, ఆయన ఎదుర్కొన్న వైఫల్యాలు, భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చిన క్షిపణి ప్రయోగాలు మరియు ఈ పుస్తకం రాయడానికి గల ప్రేరణ వంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. రామేశ్వరంలోని ఇసుక తిన్నెలపై మొదలైన ఒక చిన్న బాలుడి ప్రయాణం భారత రాష్ట్రపతి భవనం వరకు సాగిన తీరు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తుంది. ఈ పుస్తకం ఒక వ్యక్తి కథగా మొదలై ఒక జాతి కళగా మారుతుంది. ఈ పుస్తక రచన వెనుక ఉన్న నేపథ్యం మరియు ప్రేరణ చాలా గొప్పవి. కలాం గారికి తన గురించి తాను గొప్పగా రాసుకోవాలనే కోరిక ఎప్పుడూ లేదు. కానీ ఆయన శిష్యుడు అరుణ్ తివారీ గారి పట్టుదల వల్లనే ఈ అద్భుతం సాధ్యమైంది. కలాం గారు తన జ్ఞాపకాలను చెబుతూ ఉంటే అరుణ్ తివారీ వాటిని అక్షరబద్ధం చేశారు. అందుకే ఈ పుస్తకంలో ఒక శాస్త్రవేత్త మెదడు మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మికవేత్త హృదయం కూడా కనిపిస్తుంది. 1999వ సంవత్సరంలో ఈ పుస్తకం వెలువడే నాటికి భారతదేశం అప్పుడే పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అటువంటి సమయంలో వచ్చిన ఈ పుస్తకం భారతీయులలో, ముఖ్యంగా యువతలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపింది. పుస్తకంలోని ముఖ్యాంశాలను విశ్లేషిస్తే కలాం గారి బాల్యం ఆయన వ్యక్తిత్వానికి పునాది అని అర్థమవుతుంది. తండ్రి జైనులుబ్దీన్ నుండి క్రమశిక్షణను, తల్లి ఆసియమ్మ నుండి కారుణ్యాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. రామేశ్వరంలోని ఆలయ పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి గారు, ఇక కలాం గారి తండ్రి మధ్య జరిగే ఆధ్యాత్మిక చర్చలు కలాం గారు ఒక గొప్ప లౌకికవాదిగా ఎదగడానికి దోహదపడ్డాయి. కలాం గారి జీవితంలో ఆయన తండ్రి జైనులుబ్దీన్ పాత్ర చాలా కీలకం. చదువుకోకపోయినా ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక పరిజ్ఞానం, సహనం కలాం గారికి చిన్నప్పుడే అలవడ్డాయి. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించుకునే ఆ వాతావరణం ఆయనలో లౌకికవాద బీజాలను నాటింది. తన గురువు ఇయాదురే సోల్మన్ చెప్పిన, జీవితంలో విజయం సాధించాలంటే 3 శక్తులు కావాలి, అంటే కోరిక, నమ్మకం మరియు నిరీక్షణ. ఈ మాటలే కలాం గారిని ముందుకు నడిపించాయి. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే MITలో చదువుకునే రోజుల్లో ఒక ప్రాజెక్ట్ గడువులోగా పూర్తి చేయకపోతే స్కాలర్షిప్ రద్దు చేస్తానని ఆయన ప్రొఫెసర్ హెచ్చరించినప్పుడు రాత్రనక పగలనక శ్రమించి ఆయన ఆ పనిని పూర్తి చేశారు. ఆ పట్టుదలే ఆయనను ఏరోనాటికల్ ఇంజనీర్గా చేసింది. అయితే ఆయన జీవితంలో అతిపెద్ద నిరాశ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF ఇంటర్వ్యూలో విఫలం అవ్వడం. పైలట్ కావాలన్నది ఆయన చిరకాల వాంఛ. కానీ 9 ఖాళీలు ఉంటే ఆయన 10వ స్థానంలో నిలిచారు. ఆ సమయంలో ఆయన రిషికేశ్ వెళ్ళి శివానంద స్వామిని కలిశారు. నీ విధి వేరే ఉంది, నువ్వు పైలట్ కాలేకపోయావంటే నీకోసం ప్రకృతి మరో పెద్ద ప్రణాళిక సిద్ధం చేసిందని అర్థం అని స్వామి చెప్పిన మాటలు కలాం గారిలో కొత్త ఆశను నింపాయి. ఆ తర్వాత ఆయన ప్రయాణం DRDO మరియు ఇస్రోలతో సాగింది. తుంబాలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్లో చర్చి గదిని ల్యాబ్గా మార్చుకొని పనిచేసిన రోజులు, సైకిళ్లపై రాకెట్ భాగాలను తరలించిన దృశ్యాలు భారతదేశపు తొలి అడుగులకు సాక్ష్యాలు. SLV-3 ప్రయోగం మొదటిసారి విఫలమై సముద్రంలో పడిపోయినప్పుడు మిషన్ డైరెక్టర్గా కలాం గారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. కానీ అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ ఆ ఓటమిని తన భుజాలపై వేసుకుని మీడియాకు సమాధానం చెప్పారు. ఏడాది తర్వాత విజయం సాధించినప్పుడు మాత్రం ఆ క్రెడిట్ను కలాం గారి టీంకు ఇచ్చారు. ఈ సంఘటన నుండి విజయం వస్తే టీంకు ఇవ్వాలి, అపజయం వస్తే నాయకుడు బాధ్యత తీసుకోవాలి అనే గొప్ప పాఠాన్ని కలాం గారు ప్రపంచానికి నేర్పారు. క్షిపణి అభివృద్ధి పథకం అంటే IGMDP కింద అగ్ని, పృథ్వీ క్షిపణులను తయారు చేయడం భారతదేశ రక్షణ చరిత్రలోనే మైలురాయి. అప్పట్లో అగ్రరాజ్యాలు మనకు సాంకేతికతను ఇవ్వడానికి నిరాకరించినప్పుడు స్వదేశీ విజ్ఞానంతోనే మనం ఇది సాధించాలి అని ఆయన పట్టుబట్టారు. క్షిపణి ప్రయోగాలు వాయిదా పడినప్పుడు లేదా విఫలమైనప్పుడు శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నింపడానికి ఆయన పడే తపన అద్భుతం. ఆయన ఒక శాస్త్రవేత్తగానే కాకుండా తన టీం సభ్యుల కష్టసుఖాలను వినే ఒక మంచి స్నేహితుడిగా ఉండేవారు.
అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఈ పుస్తక ప్రయాణాన్ని ఆయన శిష్యుడు అరుణ్ తివారీ గారు 4 ప్రధాన దశలుగా విభజించారు. మొదటి దశ ఓరియంటేషన్. 1931 నుండి 1963 వరకు సాగిన ఈ కాలంలో రామేశ్వరంలోని ఆయన బాల్యం, పడవ నడిపే తండ్రి జైనులుబ్దీన్ వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ, విద్యాభ్యాసం మరియు వృత్తి జీవితంలో ఆయన వేసిన తొలి అడుగుల గురించి తెలుస్తుంది. రెండవ దశ క్రియేషన్. ఇది 1963 నుండి 1980 వరకు సాగిన ఇస్రో ప్రస్థానం. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ SLV-3 తయారీలో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ సమయంలో వచ్చిన వైఫల్యాలు మరియు చివరికి సాధించిన అద్భుత విజయం ఇందులో కనిపిస్తాయి. మూడవది ప్రొపల్షన్. ఇది ఆయన DRDOకి మారి అగ్ని, పృథ్వీ వంటి శక్తివంతమైన క్షిపణులను తయారు చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు మిస్సైల్ పవర్గా నిలబెట్టిన 1981 నుంచి 1991 మధ్యకాలం. ఇక చివరి దశ ఎన్విజనింగ్. ఇందులో దేశాన్ని ఒక అగ్రరాజ్యంగా మార్చడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం మరియు యువత పాత్ర గురించి ఆయన తన దార్శనికతను పంచుకున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, అది ఓటమిలో ఉన్న ఒక సామాన్యుడికి వెలుగునిచ్చే ఆశాకిరణం. ఈ పుస్తకాన్ని విశ్లేషించినప్పుడు నాకు అనిపించిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని. కలాం గారు పైలట్ కాలేకపోయినప్పుడు ఎంతో బాధపడ్డారు, కానీ విధి ఆయనను క్షిపణి శాస్త్రవేత్తగా మార్చి ఏకంగా ఆకాశంలోకి రాకెట్లను పంపేలా చేసింది. ఈ పుస్తకం మనకు నేర్పే అతిపెద్ద పాఠం నిరంతర ప్రయత్నం. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ ఆ సమస్యలను ఎదుర్కొని నిలబడేవారే చరిత్ర సృష్టిస్తారు. నీ గమ్యం నీకు తెలియకపోవచ్చు, కానీ నీ అడుగులు సరైన మార్గంలో ఉంటే ఆ దైవమే నిన్ను సరైన శిఖరానికి చేరుస్తాడు అనే నమ్మకాన్ని ఈ పుస్తకం కలిగిస్తుంది. ఒక సామాన్యుడు తన జీవితంలో ఈ విశ్లేషణ ద్వారా మార్చుకోగలిగే విషయాలు చాలా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయని బాధపడకుండా ఉన్నదానితోనే గొప్పగా ఎలా ప్రారంభించాలో నేర్చుకోవాలి. వైఫల్యం ఎదురైనప్పుడు శివానంద స్వామి గారు చెప్పినట్లుగా కుంగిపోకుండా దాన్ని ఒక మెట్టుగా భావించి మళ్ళీ ప్రయత్నించే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. అలాగే మన కష్టకాలంలో మన కుటుంబ సభ్యులు, మన తోబుట్టువులు చేసే సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని కలాం గారి సోదరి తన చేతి గాజులను అమ్మి తమ్ముడికి ఫీజు కట్టి చేసిన సాయం మనకి నేర్పుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మన మూలాలను మర్చిపోకుండా ఉండటం అనేది ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాథమిక పాఠం. ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ప్రతిరోజు ఎంతో సమాచారాన్ని సేకరిస్తాం, కానీ అది జ్ఞానంగా మారడం లేదు. స్క్రోలింగ్ చేసే సమాచారం నిమిషాల్లో మర్చిపోతాం. కానీ ఈ పుస్తకం మనల్ని ఒక నిర్మాణాత్మకమైన లోతైన ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి 0 నుండి శిఖరానికి ఎలా చేరుకున్నాడు అనే విషయాన్ని అంచెలంచెలుగా చదవడం వల్ల ఆ అనుభవం మన మెదడులో నిక్షిప్తమై జీవితాంతం గుర్తుండిపోయే ఒక పాఠంగా మారుతుంది. ముఖ్యంగా 3 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. మొదటిది వైఫల్యాలను స్వీకరించే విధానం. మనకు ఒక తలుపు మూసుకుపోతే ప్రకృతి మన కోసం మరో గొప్ప మార్గాన్ని సిద్ధం చేస్తుంది అని నమ్మాలి. రెండవది టీం వర్క్. ఒక విజయం వస్తే ఆ క్రెడిట్ను మన టీంకు ఇచ్చి, అపజయం వస్తే ఆ బాధ్యతను తాను భుజాన వేసుకోవడం అనే సూత్రం మనం ఇక్కడ పాటించాలి. మూడవది నిరంతర అభ్యాసం. ఎంతటి మేధావి అయినా సరే జీవితాంతం ఒక విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మన మనసులో ఏర్పడే ఆ చిత్రాలు, ఆ భావాలు మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ సొంత వింగ్స్ ఆఫ్ ఫైర్ను తమ లైబ్రరీలో మాత్రమే కాదు, తమ మనసులో కూడా భద్రపరచుకోవాలి. ఈ అద్భుతమైన గ్రంథం తెలుగులో ఒక విజేత ఆత్మకథ అనే పేరుతో అందుబాటులో ఉంది. ప్రముఖ రచయిత వాడ్రేవు చెనవీరభద్రుడు గారు దీనిని ఎంతో సరళంగా, స్ఫూర్తిదాయకంగా అనువదించారు. ఇంగ్లీష్ చదవడం రాని వారికి లేదా మాతృభాషలో ఆ భావాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక వరం లాంటిది. మీ లైబ్రరీలో కూడా ఈ పుస్తకానికి తప్పక చోటు కల్పించండి. అది మీ జీవిత గమనాన్ని మార్చే దిక్సూచిగా నిలుస్తుంది.